నీకు అర్థం కావట్లే అంటే నా డార్లింగ్ నేను చూసిన ఆ సరౌండింగ్ ఏరియాలో అది ఉన్నా గుండె దర్ద దర్ద కొట్టేసుకోదు. ఏది ఏఆర్ రెహమాన్ గోవైల్ ఆర్కెస్ట్రా పెట్టినట్టు ఉంటుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోని ఎలక్ట్ క్వశ్చన్ యాప్లో చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఇంకా లైక్ స్టార్ట్ వీడియో. ఫస్ట్ ఫోన్లో అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేసుకోవాలి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో మీకు 2 ప్రాజెక్ట్స్ ఇస్తాను. సో ఒకటి బీట్ మార్క్, ఇంకొకటి షేక్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. సో రెండింటిని మీరు ఎలక్ట్ మస్ట్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత డైలాగ్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మనకి బీట్ మార్క్లో డైలాగ్ అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ నేను ఒక వీడియో అయితే ఇస్తాను, ప్రభాస్ డైలాగ్ వీడియో అయితే ఇస్తాను. సో ఆ డైలాగ్ వీడియో మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాతకి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా అయితే బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. ఇప్పుడు మనం షేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న షేక్ ఎఫెక్ట్ని. సో ఓపెన్ చేసుకున్న తర్వాత లేయర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ ఆ లేయర్స్ పైన అయితే ట్యాప్ చేసుకోవాలి. మళ్ళీ లేయర్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో కాపీ 6 లేయర్స్ పైన అయితే ట్యాప్ చేసుకోండి, కాపీ అవుతుంది. అండ్ ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. సో డైలాగ్ బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాతకి డైలాగ్ వీడియో ఎండింగ్ పాయింట్ దగ్గర ఒక బీట్ మార్క్ ఉంది కదా. సో అక్కడ నుంచి అయితే పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ బీట్ మార్క్ దగ్గర పెట్టేసుకున్న తర్వాత మనం కాపీ చేసుకున్న 6 లేయర్స్ని అయితే ఇక్కడైతే పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసుకుంటే మనకి ఆటోమేటిక్గా అయితే అన్ని సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫొటోస్ని అయితే రీప్లేస్ చేసుకోవాలి. సో మీకు కలర్ గ్రేడింగ్ వద్దు అనుకుంటే సో వాటిని ఈ విధంగా ఆఫ్ చేసుకుని సో డిలీట్ అయితే చేసుకోవాలి. సో కావాలనుకుంటే వాటిని ఈ విధంగా అయితే ఆన్ చేసుకోండి. సో కలర్ గ్రేడింగ్ ఉంటేనే చాలా బాగుంటుంది వీడియో. అండ్ ఇప్పుడు ఫొటోస్ని అయితే రీప్లేస్ చేసుకోవాలి. సో ఈ లేయర్ ఉంది కదా, ఫోటో లేయర్. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోండి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళది ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో చూసుకుంటే మనకి ఫోటో ఈ విధంగా అయితే ఆటోమేటిక్గా రీప్లేస్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకొక పిక్ ఉంది కదా, సో దాన్ని అయితే ఇంకొక ఎఫెక్ట్ ఉంది కదా, పిక్ ఎఫెక్ట్. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోండి. మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. సో ఇంకొక పిక్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ పిక్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అయితే బ్యాక్ అయితే తీసుకోండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత సో దాని పక్కన ఇంకొక పిక్ ఉంది కదా, సో దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా అయితే మీరు ఫోటోని అయితే రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది వీడియో. ఎండ్ ఆఫ్టర్ కంప్లీట్ తర్వాత నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది వీడియో. సో ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మిగతా లేయర్స్ ఉన్నాయి కదా, సో వాటికి కూడా ఇదే విధంగా అయితే ఫోటో అనేది రీప్లేస్ చేసుకోవాలి. సో ఫోటో రీప్లేస్ చేసుకున్న తర్వాతకి ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన ఆరో మార్క్ ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి.